కాళేశ్వరం కాళేశ్వరం మీద చాలా రకాల ఎలిగేషన్స్. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి కాడ స్టార్ట్ అయిన కాడించి విపరీతమైనటువంటి దాని మీద ధనం దుర్వినియోగం అయిందని, కాళేశ్వరం కులేశ్వరం, కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా పిచ్చగా మామూలుగా అది ఏకరువు పెట్టారు మొత్తానికైతే. సో దాని విషయంలో దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. దానికి సంబంధించి ఉచ్చు కేసీఆర్ ఫ్యామిలీకి బిగుస్తున్నట్టుగా అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్రకి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉచ్చు బిగిసే అవకాశం ఉందంటూ కూడా రకరకాల ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఒకటి, ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వేశారో అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంత అవుట్ రైట్గా వీళ్ళందరి మీద ఇంప్లికేట్ చేసుకుంటూ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. క్లియర్ కట్ అంటే వీళ్ళు బాధ్యులు, ఇది ఒక ఫెయిల్యూరు, ఇది ఏ నామ్స్ కూడా పాటించలేదు, క్యాబినెట్కి రాలేదు, అదేవిధంగా బిజినెస్ రూల్స్కు వైలేట్ చేశారు. ఇన్ని రకాలు నేను అనుకుంటా ఇండిపెండెంట్ ఇండియాలో ఇన్ని రకాల అభియోగాలతో ఒక ప్రాజెక్ట్ ఉంటాం అనేది నేనైతే ఇప్పుడు వినలే చూడలే. ఈ యొక్క ప్రాజెక్ట్లో అన్ని రకాల అభియోగాలు నిర్ధారించింది ఆ కమిషన్. ఇది ఒక ఆశ్చర్యం. సో యాక్చువల్గా మీకు బడ్జెట్ అన్నది ఒక 100 రూపాయల బడ్జెట్ అసెంబ్లీ పాస్ చేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 10 రూపాయలు 5 రూపాయలు కేటాయిస్తారు. ఎగ్జాంపుల్ అలా చెప్తాను. ఆ 10 రూపాయల నుంచి 5 రూపాయల నుంచే మీరు ఖర్చు పెట్టాలి. దానికి 10 పైసలు, దానికి 20 పైసలు. మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కనుక చేయదలుచుకుంటే అది క్యాబినెట్ అప్రూవల్తో పెట్టాలి. ఏదైనా తేడా ఉంటే ఈవెన్ ఆ 10 పైసలు 5 పైసలు ఎగ్జాంపుల్ అది చెప్తున్నా, అది తేడా ఉన్నా కూడా మళ్ళీ అసెంబ్లీకి మీరు గ్రాటిఫికేషన్ కోసం ఇవ్వాలి, క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఇంత ఉండగా బిజినెస్ రూల్స్ ఉండగా ఇదన్నీ కూడా బిజినెస్ రూల్స్ అనేది మీకు గైడ్ చేస్తుంది ఏది ఎట్లా చేయాలని. వీటన్నిటిని వైలేట్ చేసుకుంటూ అసలు అసెంబ్లీకే రాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారనేది ఒక పెద్ద మిస్టరీ. అది ఈరోజు కమిషన్ ఆ మాట అంటుంది క్యాబినెట్ అప్రూవల్ లేదు అని. అంటే అసెంబ్లీకి కూడా ప్రాజెక్ట్ రాలేదు. తుమ్మల నాగేశ్వరరావు జస్ట్ బిఫోర్ కమిటీ రిపోర్ట్ కంటే ముందు అసలు ఈ రిపోర్ట్ క్యాబినెట్ ముందుకు రాలేదు అన్నాడు. అన్నాడు అన్నమాట, క్యాబినెట్ ముందుకు రానేలేదు. ఓన్లీ సవరించిన అంచనాలతో నెక్స్ట్ స్టేజ్లో వచ్చింది తప్ప అసలు ప్రాజెక్ట్ మా ముందుకు రాలేదన్నాడు. అప్పుడే అనుమానం వచ్చింది, అరే ఇది క్యాబినెట్ అప్రూవల్ లేదా దీనికని. సో ఇన్ని రకాల సీరియస్ ల్యాప్సెస్ జరిగిన తర్వాత అసలు వెయిట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, వీళ్ళని ఎప్పుడు లోపలేద్దామని. మనం చూస్తున్నాం కదా రకరకాల ఆయన మాటల్లో కానీ దీంట్లో. ఎలక్షన్స్కి ముందైనా ఎలక్షన్స్ తర్వాత అయినా ఆయన అసలు వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. ఈరోజు ఈ కమిటీ ఒక మంచి వెపన్ ఆయన చేతిలో పెట్టింది. ఈ వెపన్ని ఆయన పొలిటికల్గా పూర్తిగా వాడుకుందామనే ఆలోచనతో ముందు దీన్ని అసెంబ్లీలో పెడుతున్నాడు. అసెంబ్లీలో పెట్టి ప్రతిదీ అక్షరం పేజీ కూడా దీన్ని దుయ్యబట్టడానికి బీఆర్ఎస్ వాడుకుంటాడు. పొలిటికల్ అడ్వాంటేజ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అంతకుముందు ఎన్ని రకాలుగా అభియోగాలు పెట్టారు అవన్నీ నిజమే అని పబ్లిక్ చెప్పడానికి కూడా అసెంబ్లీ వేదికగా దీన్ని వాడదాం అనుకుంటున్నాడు. దాన్ని తూర్పారబడతారు, చీల్చెండాడతారు. ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్కు దొరకబోతుంది, ఇందులో అనుమానం ఏం లేదు. సో అది ఏమాత్రం లోకల్ బాడీలో పనికి వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకసారి అసెంబ్లీలో ఇదంతా డీటెయిల్గా డిస్కషన్ అయిన తర్వాత మెజారిటీలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, దానికి మద్దతుగా ఎంఐఎం ఉంది కాబట్టి, ఇది ఎట్లా కూడా ఒపీనియన్ మెజారిటీ వీళ్ళని ఎట్టి పరిస్థితిలో మీరు చర్య తీసుకోవాల్సిందనే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఒక సీట్ను లేకపోతే దీన్ని ఏసీపీకి రెఫర్ చేయడం. ఎందుకంటే ఇక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే మీ మీద స్పెసిఫిక్ అభియోగాలు పెట్టి దాని మీద మిమ్మల్ని విచారించి మీరు అరెస్ట్ చేయాలి. అంటే మళ్ళీ ఈ డ్రామా అంతా కూడా ఒక వారం రోజులు 10 రోజులు కేసీఆర్ను విచారించి అరెస్ట్ చేయడం, హరీష్ రావును ఒక వారం రోజులు విచారించి అరెస్ట్ చేయడం, ఒక్క పార్టీనే చేయట్లేదు, ఏది న్యాయబద్ధంగా చేస్తున్నాం అనిపించుకోవడానికి బీజేపీలో ఉన్న కూడా అరెస్ట్ చేస్తారు. ఈ 3 అరెస్టులు నాకు అనిపిస్తుంది తప్పవు. కాకపోతే పక్క అసెంబ్లీతో అనిపించుకొని అనిపించుకొని తద్వారా సిట్టా లేకపోతే ఏసీ అనేది పెట్టి చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అది ఈరోజు కనపడుతుంది మనకు క్లియర్గా. సరే, దాన్ని మనం తప్పు కూడా పట్టలేము. ఎందుకంటే జ్యుడిషియల్ కమిషనే అన్ని అవకతవకలే నిర్ధారించిన తర్వాత కాళేశ్వరం వేస్ట్ అని చెప్పినాక తప్పదు ఇక. మరి అన్ని లక్షల కోట్లు, మీరు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి అది మీరు అన్నట్టు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు? ఆ డెసిషన్ ఓన్లీ కేసీఆర్ డెసిషన్. సిడబ్ల్యూసీ వాటర్ ఉందని చెప్పినా కానీ మార్చాడు ఆయన అని అంటున్నారు.
సో బ్యారేజ్లన్నీ కూడా ఆయనే డైరెక్ట్ నిర్ధారణ చేశాడు, ఆయన నిర్ణయించాడు, ఇంజనీర్ల ప్రమేయం లేదంటున్నారు. సో అటు ఐఏఎస్ ఆఫీసర్ల మీద అభియోగాలు వచ్చాయి, ఇంజనీర్ల మీద అభియోగాలు వచ్చాయి, మంత్రుల మీద కూడా వచ్చాయి. సో ఇంత పెద్ద స్కేల్లో నాకు తెలిసి ఇండియన్ డెమోక్రసీలో ఇప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా ఇట్లాంటి అభియోగాలు ఎదుర్కోలేదు. ఇట్స్ యూనిక్ కేసు ఇది. సో చూడాలి ఇక.